హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు ఎగ్ ఇంకా ములక్కాడ కాంబినేషన్లో పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. పులుసులో ఎటువంటి మసాలాలు లేకుండా హెల్తీగా గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేసుకొని చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. నేను ఇలా కోడిగుడ్లు ఇంకా ములక్కాడ 2 కలుపుకొని పులుసు పెట్టుకుంటున్నానండి. ఈ 2 కాంబినేషన్లో చేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి రండి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇలా ఒక 4 వరకు టమాటాలు అయితే తీసుకున్నానండి. అలాగే ఒక ములక్కాడ తీసుకున్నాను. ఒక 4 అయితే ఇలా ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఒక 6 వరకు అయితే ఎగ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటాలని మధ్యలో ఉన్న ఆ మొత్తం తొడిమలు కూడా ఇలా మధ్యలో కట్ చేసేసుకొని ఈ టమాటాలను అయితే ఉడికించుకోవాలండి. ఈ పులుసుకి ఇలా టమాటాలను ఉడికించుకొని చేస్తేనే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అలా తొడిమలు కూడా తీసేసుకున్న తర్వాత ఒక 1 to 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని టమాటాలను అయితే ఉడికించుకుంటున్నానండి నేను. తర్వాత ఇంకొక బౌల్లో ఈ ఎగ్స్ని వాటర్ వేసుకొని ఇలా ఎగ్స్ అన్నిటినీ కూడా ఉడికించుకుంటున్నాను. ఎగ్స్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకుంటే ఎగ్స్ అనేవి చాలా తొందరగా బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆన్ చేసి ఇలా టమాటాలను అయితే ఉడికించుకుంటున్నానండి. అలాగే ఎగ్స్ని కూడా ఇలా వేరొక దాని మీద ఎగ్స్ కూడా ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఈ ములక్కాడను అయితే ఇలా కట్ చేసుకొని అటు ఇటు మొత్తం పైన ఉన్న తోలు మొత్తం పీల్ చేసేసుకుంటున్నాను. కొంతమంది దాని మీద ఉన్న పీల్ కూడా తీయరు, కానీ నేనైతే తీసేసుకొని వేసుకుంటున్నానండి. దానిపైన ఉన్న తోలంతా తీసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ములక్కాడని. తర్వాత మనం పక్కన ఆనియన్స్ పెట్టుకున్నాం కదా, ఒక 3 ఆనియన్స్. ఆ 3 ఆనియన్స్ని అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని దానిలో అయితే వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నానండి. మరి పేస్ట్లా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి, ముక్కలు అక్కడక్కడ మనకి కనపడే వరకు. మొత్తం ఇలా స్లైసెస్లా కట్ చేసుకుంటున్నాను నేను, మరీ చిన్న ముక్కల్లా కాకుండా. ఇప్పుడు దీన్ని కోర్స్గా అయితే నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఒక ఆనియన్ అయితే పక్కన పెట్టుకున్నాను, తర్వాత ముక్కలు కట్ చేసుకుందామని. ఇలా కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత మనకి టమాటాలు కూడా చూసారు కదా, చక్కగా టమాటాలు అయితే పైన మొత్తం కూడా మగ్గిపోయినాయి. పైన ఉన్న తొక్క కూడా సపరేట్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఆ ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఫస్ట్ ములక్కాడలు అయితే వేయించుకుంటున్నానండి ఆయిల్లో. ములక్కాయలు ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ములక్కాడకు కూడా ఉప్పు కారాలు అన్నీ కూడా చక్కగా పడతాయి ఇలా వేయించుకోవడం వల్ల. కొంచెం పసుపును సాల్ట్ వేసుకొని ములక్కాడను అయితే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి నేను. తర్వాత కొంచెం ఆవాలును తర్వాత శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. దీంట్లో మనం ఎటువంటి మసాలాలు యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది పులుసు అయితే మనకి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఇలా మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక ఆనియన్ అయితే వేసుకున్నానండి నేను, ముక్కల్లాగా కట్ చేసుకొని. తర్వాత కొంచెం పసుపును సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు చాలా తొందరగా మగ్గుతాయని సాల్ట్ అయితే వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి ఆనియన్ ముక్కలు అయితే ఫ్రై చేసేసుకుందాం. ఈలోగా టమాటాలు ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా, ఆ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా వేరొక బౌల్లోకి సపరేట్ చేసేసుకొని పైన ఉన్న తొక్కనైతే సపరేట్ చేసేసుకుందాం. ఇలా పైన ఉన్న తొక్క అంతా సపరేట్గా పడేసి
ఓన్లీ ఆ టమాటాలు మాత్రం ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలండి. వీటిని మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని ఇప్పుడు ఆ పేస్ట్‌ని కూడా కర్రీలోకి అయితే వేసేసుకుందాం. ఆనియన్ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా! ఇప్పుడు నేనైతే టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఇలా మొత్తం కూడా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్స్ ఏమైనాయో చూద్దాం. ఎగ్స్ కూడా చాలా తొందరగా కుక్ అయిపోయినాయి కదా! ఇప్పుడు ఎగ్స్‌ని కూడా తీసేసుకొని పీల్ చేసేసుకుందాం వాటిని కూడా. ఇప్పుడు నేను ఆ కర్రీలోకి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఒక 1-2 గ్లాసెస్ వరకు. తర్వాత సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను. కారం ఒక 3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి. పులుసు కాబట్టి కారం ఎక్కువగానే ఉండాలి. కారం కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎగ్స్ అయితే పీల్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఎగ్ మీద ఉన్న షెల్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లోకైతే ఇలా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవడానికి. ఎగ్స్ డైరెక్ట్‌గా వేసుకోవడం వల్ల కొంచెం ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి ఎగ్స్. అందుకని నేను ఇలా ఎగ్స్‌ని సపరేట్‌గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ మీద ఇలా మొత్తం ఇలా మార్క్స్ పెట్టుకొని ఆ ఎగ్స్‌ని అయితే ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మార్క్స్ పెట్టుకోవడం వల్ల ఆయిల్‌లో వేసుకున్నప్పుడు ఎగ్స్ అనేవి పేలకుండా ఉంటాయండి. అంతేకాకుండా లోపలికి ఉప్పు, కారం అన్నీ కూడా చక్కగా వెళ్తాయి ఎగ్స్ లోపలికి. ఇప్పుడు ఆ ఎగ్స్ అన్నీ కూడా ఇలా ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. స్టీల్ దాంట్లో వేసుకున్నాను కాబట్టి నేను కింద అడుగు పడుతుందండి. అందుకని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఎగ్స్ మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా! ఎగ్స్ అన్నీ కూడా మంచి కలర్‌లో వచ్చేసినాయి కదా! ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం కర్రీలోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ కూడా నేను కర్రీలో వేసేసుకుంటున్నాను. ఆయిల్‌తో సహా మొత్తం ఎగ్స్ కూడా వేసేసుకున్నానండి నేను. ఇప్పుడు నేను చింతపండు పేస్ట్ వేసుకుంటున్నానండి. చింతపండు పేస్ట్ నా దగ్గర ఉడికించుకున్న పేస్ట్ ఉంది. ఆ ఉడికించుకున్న పేస్ట్‌ని ఇలా నేను లాస్ట్‌లో వేసుకుంటున్నాను ఒక 2 స్పూన్స్ వరకు. మీరైతే ముందే ఒక చింతపండుని నానబెట్టుకొని మనం వాటర్ పోసుకున్నాం కదా! ఆ వాటర్ పోసుకునే టైంలోనే చింతపండు పులుసు అయితే పోసేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఉడికించుకున్నదే కాబట్టి ఇలా లాస్ట్‌లో యాడ్ చేశాను. తర్వాత కొంచెం మెంతి పౌడర్ కూడా వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఏ పులుసులోనైనా మెంతి పౌడర్ కొంచెం వేసుకుంటే ఆ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఇలాగ వేరొక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ములక్కాడ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! ఎంతో యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్‌లో మరి మీరు కూడా చేసుకొని చూడండి. మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఇదే కాంబినేషన్‌లో అస్సలు ఎక్కడ నేను మసాలాలు యూజ్ చేయలేదండి. మీకు కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకోండి గానీ నేనైతే వేయలేదు. ఇలా వేసుకోకపోయినా గానీ చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.